ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ అప్గ్రేడ్ కావటం జరిగిందండి. అప్పుడు 2013లో జీవో ఇవ్వటం జరిగింది. కలికిరి, వాయిల్పాడు, పీలేరు. తర్వాత ఓన్లీ పీలేరు ఒకటి అప్గ్రేడ్ చేయడం జరిగింది. తర్వాత కలికిరిని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపేయటం జరిగింది. మినిస్టర్ గారు ఖచ్చితంగా కలికిరిని 100 బెడ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సిఆర్పిఎఫ్ కానీ, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత సైన్స్ స్కూలు అన్ని వచ్చాయండి. కలికిరిలో జనాభా వేలల్లో పెరిగింది ఊరు. కాబట్టి 100 బెడ్ హాస్పిటల్ కలికిరి ఖచ్చితంగా అప్గ్రేడ్ చేయాలని కోరుకున్నా. ఆల్రెడీ జీవో ఇచ్చిండేది. అది కిరణ్ కుమార్ గారు సీఎంగా ఉండేటప్పుడు ఇప్పుడు జీవో ఇస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి తర్వాత పీలేరులో కూడా 100 బెడ్ హాస్పిటల్ ఉంది ఒకటి. అక్కడ డాక్టర్స్ షార్టేజ్ ఉందండి. అక్కడ వాయిల్పాడులో 50 బెడ్ హాస్పిటల్ ఉంది. అక్కడ కూడా డాక్టర్స్, స్టాఫ్ షార్టేజ్ ఉంది. నాకు రిక్వెస్ట్ గవర్నమెంట్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏమంటే అన్ని 100 బెడ్ హాస్పిటల్స్ డయాలసిస్ యూనిట్లు స్టార్ట్ చేయాలండి. అందరూ తిరుపతికి, బెంగళూరుకు, మెడ్రాస్కు పోతున్నారు. స్పీకర్ గారు కూడా తెలుసు. డయాలసిస్ పెద్ద ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు వెహికల్లో ట్రావెల్ చేయాలా, మదనపల్లికో తిరుపతికో పోయి మళ్ళీ ఇంటికి రావాలా, ఒక మంచి పిలుచుకొని పోవాలా. నా రిక్వెస్ట్, నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 51 100 బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి స్టేట్ లో. నా రిక్వెస్ట్ ఏమంటే అన్ని 51 బెడ్ 100 బెడ్ హాస్పిటల్స్ లో డయాలసిస్ సెంటర్స్ ఓపెన్ చేస్తే ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుంది. గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కానీ, ఇప్పుడు గవర్నమెంట్ కి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటే ఎన్ఆర్ఐస్ కానీ వాళ్ళ దగ్గర స్పాన్సర్ చేయించగలిగితే మనము ఈ 100 బెడ్ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ చాలా ఉపయోగము. ఇప్పుడు సత్యకుమార్ గారు బీజేపీ మినిస్టర్, ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి. సెంట్రల్ లో నడ్డా గారు ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి సెంట్రల్ మినిస్టరు. ఖచ్చితంగా మీరు కోఆర్డినేట్ చేసి ఏవైతే 100 బెడ్ హాస్పిటల్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయో అన్ని డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేయగలిగితే చాలా ఉపయోగం ఉందని తెలుసుకుంటున్నాను. ఖచ్చితంగా కలికిరిని 100 బెడ్ హాస్పిటల్ చేయాలని కోరుకుంటున్నాను. వెంకటేశ్వర గారు